10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా నాకొక శరీరాన్ని మీరు ఇచ్చితిరి, ఇదిగో ఈ శరీరంతో నేనేం చేయాలంటే పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం నిశ్చితి, ఈ శరీరముతో నేనేం చేయాలంటే నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చితిని అని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రజలందరి కానీ అనేక మంది ఏమంటున్నారంటే వాక్యాన్ని వాళ్ళకి రకరకాలుగా అలంకరించుకునే విధంగా, వేషాలు వేసే విధంగా చాలా మంది ప్రవర్తిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్త్రీలలోనే ఎక్కువ మంది అలాగే చేరవచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు నామమున వందనాలు. యేసుక్రీస్తు పుట్టారా వచ్చారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు? 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అందరికీ వందనాలు.